చేస్తున్నాను. గత ప్రభుత్వం వచ్చినప్పుడు మే 2019లో మేము జాయిన్ అయ్యామండి. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అవుతుంది, దీనిలోనే చేస్తున్నాము. ఇప్పటికీ కూడా మాకు కనీస వేతనం అనేది పెంచలేదు. అది కాకుండా సడన్గా ఒకరోజు నైట్లోనే మెసేజ్ పెట్టి మీరు విధుల్లోకి వెళ్ళకూడదు అని పంపించడం జరిగింది. దీనిపైన సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాను. 1962 బస్ సంచార వాహనాల్లో తొలగించిన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. 1962లో తొలగించిన ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఆకలితో అలమటిస్తున్న ఉద్యోగాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఉద్యోగులందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం 1962 ఉద్యోగులకు న్యాయం చేయాలి. అంబులెన్స్ పైలట్గా విధులు నిర్వహిస్తున్నాను. 2022 మే నెల 19వ తారీఖున మేము జాయిన్ అయ్యామండి విధుల్లోకి. గత ప్రభుత్వంలో జాయిన్ అయ్యామండి. ఇప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖున గవర్నమెంట్ టెండర్ పూర్తయిందని జీవీకే టెండర్లో మేము చేస్తున్నాం. జీవీకే టెండర్ పూర్తయిందని ఉద్యోగులను తొలగించడం జరిగింది. గవర్నమెంట్ స్పందించి మాకు విధుల్లోకి తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1962 బస్సు సంచార వాహనాల్లో పనిచేస్తున్నటువంటి 1200 మందిని ఏజెన్సీ రద్దు చేసి ఉద్యోగులందరూ కూడా విధులు పెట్టేయడం జరిగింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి కూడా జిల్లాలో కూడా 18 వాహనాల్లో పనిచేస్తున్నటువంటి 42 మంది పైలట్లు, పారావెట్స్ కూడా ఈరోజు ఉపాధి లేక మొత్తం వారి కుటుంబాలను కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా వెంటనే విధుల్లో తీసుకోవాలి. కొత్త టెండర్లు వచ్చిన నేపథ్యంలో మొత్తం ఉద్యోగులందరికీ కూడా యథావిధిగా కొనసాగిస్తూ వీళ్ళకి కనీస వేతనాలు కూడా అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐతో పాటు ప్రభుత్వ సెలవులు కూడా అమలు చేయాలి. ఎందుకంటే వీళ్ళకి వచ్చినటువంటి 10 నుంచి 12,000 వేతనాలతో కుటుంబాలు ఏ రకంగా బతుకుతాయని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల తాలూకా ఉపాధికి భద్రత కల్పించాలి. అలాగే వీళ్ళ తాలూకా ఒకే కేడర్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు, సమాన వేతనం కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 1962లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 1962 బస్సు సంచార వాహనాల్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్, పారావెట్ సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా 1200 మందిని ప్రభుత్వం తొలగించడం జరిగింది. ఇప్పటికే యూనియన్ తరఫున రాష్ట్ర నోడల్ ఆఫీసర్కి ఇతర అధికారులు కూడా యూనియన్ నుండి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. కానీ ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఇప్పటికి కూడా వీళ్ళకి ఉపాధి కల్పించకపోవడంతో 1962 సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే 1962లో పనిచేసే బస్సు సంచార వాహనాల డ్రైవర్లు, పారావెట్ సిబ్బంది అందరూ కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. అలాగే కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రభుత్వ సెలవులు, అలాగే ఒకే కేడర్లో పనిచేసిన ఉద్యోగులందరికీ ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన వేతనం కూడా అమలు చేయాలి. ఎందుకంటే జిల్లాలో 18 వాహనాల్లో పనిచేస్తున్న 42 మంది సిబ్బందికి ఈరోజు ఉపాధి లేక కార్మికుల తాలూకా కుటుంబాలన్నీ కూడా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే 1962లో పనిచేసిన ఉపాధి అందరికి కూడా ఉపాధి వెంటనే కల్పించాలని చెప్పి, అలా కాని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా సరే జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా 1962 ఉద్యోగుల తాలూకు ఆవేదన అర్థం చేసుకుని ప్రభుత్వాన్ని వెంటనే ఈ రకంగా ఉద్యోగులు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.